మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 సింహరాశి వారి రాశి ఫలితాలు. సింహరాశి వారికి 2024వ సంవత్సరంలో కలిగే లాభ నష్టాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అయితే మీరు సింహరాశికి చెందుతారు. ఈ 2024వ సంవత్సరంలో మీకు కలిగే ఆదాయం 2, ఖర్చు 14గా ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 2గానే ఉంది. ఈ 2024వ సంవత్సరంలో మీ రాశిలో గురుగ్రహం 10వ స్థానంలో, రాహువు 8వ స్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీకు నరకముగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు కొన్ని విషయాలలో తప్పటడుగులు వేసి చిక్కుల్లో పడతారు. ఈ సంవత్సరం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. శారీరకంగా, మానసికంగా కృంగిపోతారు. ఆరోగ్య సమస్యలతో కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం కోసమే ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉన్నా నిర్లక్ష్యం చేయకండి. ఈ సంవత్సరం అంతా కూడా అపనిందలతో అవమానంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ముకు ఆటంకాలు ఎదురవుతాయి. ఎంత మంచిగా ఉందాం అనుకున్నా ఏదో ఒక లోపం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అనేక రకాల ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించిన చివరకు ఆదాయము, రాజ్యపూజ్యత కొంత మెరుగనిపిస్తాయి. బంధు మిత్రుల సహాయం, సహకారాలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడతారు. కలత్ర, సంతాన పీడలు, ధన ఖర్చు, ప్రయాణాలలో ధన నష్టము, దొంగల భయము, ప్రతి విషయంలో ఆంతరంగిక భయం కలుగుతుంది. ఈ సంవత్సరం మీరు చేసే అతి ఆలోచన వల్ల మనశ్శాంతిని కోల్పోతారు. కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు ఇబ్బందికి గురి చేస్తాయి. నేత్ర, కంఠ, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యం తలపెట్టినా ఆడవారి సలహా తీసుకోవటం మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగుతుంది. బంధు మిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తితో మెలగాలి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఊహించని అద్భుతం సంఘటనలు జరుగుతాయి. కొన్ని విషయాలలో కొద్దిలో తప్పించుకుంటారు. సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, దైనందిన కార్యక్రమాల్లో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి చెందిన ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఎలా ఉందో చూద్దాం. ఈ 2024వ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు. రాహు, శని ప్రభావాల వల్ల అసంతృప్తి కలుగుతుంది. విఆర్ఎస్ తీసుకోవాల్సిన ఆలోచనను కలిగి ఉంటారు. మాటలలో నిలకడ ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. నిందారోపణలకు గురి అవుతారు. సస్పెండ్ చేయబడతారు. లంచం వంటివి తీసుకోకండి. ఇతరులను ప్రేరేపించకండి. అధికారుల వల్ల ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. సెలవులు అధికంగా పెడుతూ ఉంటారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది. కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగం లభిస్తుంది. ఇంటి నిర్మాణాలు, దైవ దర్శనాలు చేస్తారు. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో ఉన్నవారు మరొక సంస్థకు మారుతారు. సమస్యలు ఎదుర్కొంటారు. ఈ 2024వ సంవత్సరంలో సింహరాశి వారికి చెందిన రాజకీయ నాయకులకు ఎలా ఉందో కూడా చూద్దాము. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గడ్డు కాలమే అని చెప్పవచ్చు. రాహు బలం లేని కారణంగా మీపై నిందారోపణలు పెరగవచ్చు. ప్రజలలో గుర్తింపు సాధించడం కష్టమే. అధిష్టాన వర్గంలో పేరు ఉండదు. పదవి లభించే అవకాశం లేదు. ఉన్న పదవులను కోల్పోకుండా జాగ్రత్త పడండి. ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఓటమి ఎదురవుతుంది. అధిక ధన ఖర్చు, స్థిరాస్తులను పోగొట్టుకుంటారు. సింహరాశికి చెందిన కళాకారులకు ఈ 2024వ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాము. కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. టీవీ, సినిమా రంగంలో ఉన్న యాక్టర్స్, సింగర్స్, డైరెక్టర్స్కి విజయములు లభించటం కష్టమే. కొత్త అవకాశాలు కూడా లభించటం కష్టమే. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. మీకు వస్తాయని ఆశించిన అవకాశాలు ఇతరులకు వెళ్ళిపోతాయి. అవార్డుల విషయంలో మీకు అన్యాయం జరుగుతుంది.
ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి నష్టాలే ఎక్కువ కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకు కూడా ఎలా ఉందో చూద్దాము. సింహరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆశించిన లాభాలు రాకపోయినా నష్టాలు రావు. సిమెంటు, ఇసుక, ఇనుము మొదలగు గృహ సంబంధ వ్యాపారులకు పురోగతి ఉంటుంది. బంగారము, వెండి వ్యాపారులకు నష్టాలు కలుగుతాయి. సరుకులు నిల్వ చేసే వారికి పర్వాలేదు, నష్టాలు కలుగవు. అలా అని ఎక్కువ లాభాలు కూడా కలగవు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి పార్ట్నర్స్తో గొడవలు జరిగి విడిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లులు రాక నష్టాలు కలుగుతాయి. కొత్త కాంట్రాక్ట్స్ లభించడం కష్టమే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. రైస్ మిల్లర్లకు లాభం కలుగుతుంది. సింహరాశికి చెందిన విద్యార్థులకు ఈ 2024వ సంవత్సరం ఎలా ఉంటుందో కూడా చూద్దాము. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువులో మంచి పురోగతిని సాధిస్తారు. చెడు స్నేహాల వల్ల, ఇతర వ్యాపకాల వల్ల పరీక్షల్లో మార్కులు స్వల్పంగా తగ్గుతాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకు పొంది కోరుకున్న చోట్ల సీట్లను పొందుకుంటారు. క్రీడాకారులకు అంతంత మాత్రంగానే ఉంది. విజయాలు సాధించడానికి బాగా కృషి చేయాలి. సమయానికి మించి కష్టపడవలసి ఉంటుంది. వ్యవసాయదారులకు ఎలా ఉందో కూడా చూద్దాము. సింహరాశికి చెందిన వ్యవసాయదారులకు ఈ సంవత్సరము 2024 సంవత్సరంలో మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువ లాభాలను ఇస్తుంది. కొత్తగా అప్పులు చేయవలసి వస్తుంది. కౌలుదారులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో అశాంతి, విరోధాలుగా ఉంటుంది. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి విపరీతంగా నష్టాలు కలుగుతాయి. పంట వేయకపోవటం మంచిది. సింహరాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉందో కూడా చూద్దాము. స్త్రీలకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామి వల్ల, పిల్లల వల్ల, ఇంటిలో పెద్దవారి వల్ల ఇబ్బందికి గురి అవుతారు. మీరు ఈ సంవత్సరం నోరును అదుపులో ఉంచుకోవటం ఉత్తమం. మీకు ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ సంవత్సరం సింహరాశికి చెందిన స్త్రీలకు అదృష్టం కలగటం కొంచెం కష్టమే. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేయకపోవటం కూడా మంచిదే. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని సమస్యలకు నిందలను భరించవలసి వస్తుంది. మొత్తం మీద సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పవు. మీ శక్తి సామర్థ్యాలు, తెలివితేటల, ధైర్య సాహసాలు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించడం మానుకోవాలి. ఈ సంవత్సరం మీకు అంత ప్రతికూలంగానే ఉంది. అది అనుకూలంగా మార్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు ఆరాధించాలి. ప్రతిరోజు వెంకటేశ్వర సుప్రభాతం వినటము, అలాగే ఈ సంవత్సరం వచ్చే శనివారాలు మరియు ఆదివారాలు నియమాలను పాటించండి. ఆదివారము సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వాలి. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యల నుండి బయటపడడానికి సూర్య అష్టకం వంటివి చదవటం లేదా వినటం చేయండి. ప్రతిరోజు సూర్యునికి ఆర్జ్యం ఇవ్వటం వలన ఆరోగ్య సమస్యలు కొంతవరకు మెరుగుపడతాయి. ఈ పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం మీకు మంచి జరుగుతుంది. ఇక సింహరాశి వారికి నెలవారీగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము. జనవరి నెలలో గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేరుతాయి. ధనలాభం కలుగుతుంది. బాకీలు వసూలవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక, ఆనందంగా సమయం గడుపుతారు. ఫిబ్రవరి నెలలో వృత్తి వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల వల్ల లాభం, భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. సంతానం వల్ల సౌఖ్యము, సమస్యలు పరిష్కరించబడతాయి. మార్చి నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఈ మార్చి నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. మిత్రుల మధ్య విభేదాలు చెలరేగుతూ ఉంటాయి. కుటుంబంలో అశాంతి ఎదురవుతుంది. కొత్త సమస్యలు వస్తాయి. ఏప్రిల్ నెలలో కూడా గ్రహాల అనుకూలత బాగోలేదు. ఇంటిలో, వృత్తి వ్యాపారంలో గొడవలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. మే నెలలో అన్ని రంగాల్లో వారికి బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి. ఉత్సాహంగా, ఉల్లాసంగా, ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించును. జూన్ నెలలో సింహరాశి వారు తలచిన పనులు సకాలంలో పూర్తి చేస్తారట. ఇంటిలో సఖ్యత, ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న పెద్దవారిని కలుసుకుంటారు. జూలై నెలలో అన్ని రంగాల వారికి ప్రథమార్థం కంటే 15వ తేదీ వరకు బాగుంటుంది. ఆ తర్వాత నుండి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు.
ఆగస్టు నెలలో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఏ పని చేయబుద్ధి కాదు. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. నిద్రలేమి సమస్యలు, కుటుంబంలో విరోధాలు పెరిగిపోతూ ఉంటాయి. సెప్టెంబర్ నెలలో అన్ని రంగాల వారికి యోగకాలమే. ఆదాయం బాగుంటుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. పట్టుదలతో కార్య విజయం, అన్నదాన కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. కొత్త పరిచయాల వల్ల లాభాలు, జీవితం సాఫీగా జరుగుతుంది. అక్టోబర్ నెలలో సమస్యలు తొలగిపోతాయి. గత 2-3 నెలలుగా పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. సంతానం వృద్ధి చెందుతుంది. తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తారు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. జాగ్రత్త. ఇక నవంబర్ నెలలో సింహరాశి వారికి యోగ కారకంగా ఉంటుంది. ఆర్థికంగా సంతృప్తి చెందుతారు. పాత బాకీలు వసూలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది. స్త్రీ మూలక సహాయం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. డిసెంబర్ నెలలో శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. కోపావేశాలను కలిగి ఉంటారు. ఊహించిన ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయి. మాట పట్టింపుల వల్ల గొడవలు జరుగుతాయి. డిసెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 2024వ సంవత్సరం జనవరి, మార్చి, ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్ ఈ నెలలు మీకు అనుకూలంగా లేవు. ఇవి సింహరాశి వారి 2024వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.